హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీవ్ హోమ్ స్టైల్. బియ్యం రవ్వ ఉప్మా అండి. మామూలు రవ్వ కాదు, సుజీ రవ్వ కాదు, గోధుమ రవ్వ కూడా కాదు. బియ్యం రవ్వతో ఉప్మాను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో తెలుసుకుందాము. ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. ఇది బియ్యం రవ్వ అండి. ఈ బియ్యం రవ్వను నేను ఇంట్లోనే చేసి పెట్టాను. బియ్యంతో ఇంట్లోనే మనం బియ్యం రవ్వను కానీ బియ్యం పిండిని కానీ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మున్పటి వీడియోలలో చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చూసి ఇదే విధంగా రవ్వను చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుము పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరి, తురుము పట్టి ఉంచుకున్న క్యారెట్ తురుము, కొద్దిగా టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు కావాలి. వీటితో మనం ఉప్మాని చేద్దాము. మొదటగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ని కొద్దిగా ప్రీహీట్ కానివ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరాని వేసుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని అటు ఇటు కదుపుతూ వేగనివ్వాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, అలాగే మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 1 టమాటా అయితే సరిపోతుందండి. ఉల్లిగడ్డ కూడా 1 అయితే సరిపోతుంది, చిన్నవి. ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని అటు ఇటు కదుపుతూ వేయగానివ్వాలి. మనం తీసుకున్న పెసరపప్పు అనేది ఏమాత్రం మాడిపోనివ్వకుండా వేగనివ్వాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకులను కూడా వేసుకొని అటు ఇటు కదుపుతూ కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుమైన బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను. దానికి 2.5 కప్పుమైన వాటర్ని వేసుకుంటున్నాను. 1కి 2.5 వాటర్ వేసామంటే ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసి మూత పెట్టేసి వాటర్ని అంతా రోలింగ్ బాయిల్ కానివ్వాలి. వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వని వేసుకోవాలి. సుజీ రవ్వలాగా వేస్తూ కలియదిప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇది వరి రవ్వ కాబట్టి వేసిన తర్వాత అయినా నిదానంగా కలుపుకోవచ్చు. ఇందులోనే మనం తురిమి పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని, క్యారెట్ తురుముని వేసుకొని అటు ఇటు బాగా కలియదిప్పుకోవాలి. వీటిని ఏమాత్రం మాడిపోనివ్వకుండా అటు ఇటు 5 నిమిషాల పాటు కలియదిప్పుకుంటూ ఉన్నామంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా జీడిపప్పు పలుకులనైనా వేసుకోవచ్చు ఆయిల్లో వేయించేటప్పుడు. నేను ఇక్కడ వేయలేదు, మీకు జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ ఉప్మాని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఉప్మా అనేది పొడి పొడిగా వచ్చేసింది. చల్లారే కొద్దికి ఈ రవ్వ ఉప్మా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంతేనండి బియ్యం రవ్వతో ఉప్మాని చేసుకోవటం. ఈ ఉప్మాని మనం ఏదైనా పికిల్తో కానీ, పప్పల పొడితో కానీ, ఉలవ పొడితో కానీ, చింతాకు పొడితో కానీ ఏ పొడితో అయినా టేస్ట్ చేయవచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేసిన పికిలు, ఉలవ పొడి, పప్పల పొడి అనేవి ఇంట్లోనే నేను చేసి పెట్టాను. వాటి లింకులను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.